20 అధ్యాయం. ఆదికాండం 20 అధ్యాయం. అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును తూర్పును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. ఈమె నా చెల్లెని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థముగా హృదయంతో ఈ పని చేసేదనా నేను. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించును. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడలా నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చదని తెలుసుకోమని స్వప్నమందు అతనితో చెప్పాను. అబీమెలెకు అబ్రహామును పిలిచి, నువ్వు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి, నా రాజ్యం మీదికి నీ మహాపాతకం తెప్పించినట్లు నేను నీ యెడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేస్తావని అతనితో చెప్పాను. అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రం లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని చేస్తుంది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి, మనం ప్రతి స్థలం ముందు ఇతడు నా సోదరుడని నన్ను గురించి చెప్పుము, నువ్వు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్తాను నేను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో నా దేశం నీ ఎదుట ఉన్నది, నీకు ఇష్టమైన స్థలం అందు కాపురం ఉండే నేను అని. అబ్రహాం దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను, వారి పిల్లలు కానిరి. ప్రార్థించుదాం. మా జీవన ప్రవాహ తండ్రి, మేములోని ద్వారా మమ్మల్ని పరచండి. శాస్త్రం మేము గ్రహించుకున్నట్టుగా మాకు సహాయపడండి. వాడు రాజకీయం అన్నిటిని చూపించావు. రక్తాన్ని బట్టి జ్ఞానంలో వేడుకుంటున్నాం. దేవుడు అబ్రహామును మరి సమస్త భూజనులలో సమస్త వంశములకు ఆశీర్వాదకరంగా ఉంచి ఉన్నాడు. ఎక్కడికైతే తీసుకుని వెళ్తున్నాడో అక్కడలా ఆస్వాదింపడేటట్టుగా ఆయన చేసి ఉన్నాడు. నీ మూలంగాను నీ సంతానం మూలంగాను భూలోకంలో సమస్త వంశములు ఆస్వాదింపండి. సో ఇక అంత పై అధ్యాయంలో మనం చూసాం 19లో సొదొమ గుమారాల మీద దేవుని ఉగ్రత వాళ్ళ మీద పడినప్పుడు దేవుడు మాట్లాడిన ఆ స్థలమున తెల్లారేసరికి అబ్రహాం వచ్చి చూసినప్పుడు అది ఎట్లా కనపడుతోంది? సొదొమ తట్టు చూసినప్పుడు సొదొమ గుమారాల తట్టును ఆ మైదాన ప్రదేశం యావత్తును చూడగా ఆవము పొగవలే
సో ఆ పట్టణాలు నాశనం అయిపోయినాయి. అయితే దేవుడు అబ్రహాం యొక్క మొర అని విని లోతును అందులోంచి తప్పించున్నాడు. అయితే అక్కడ నాశనమైన పద్ధతిని, ఆ పట్టణం అంతా కాలిపోయిన విధానాన్ని చూసినప్పుడు అబ్రహాం ఏం చేసి ఉంటాడు? ఆ దుష్టుల ఇక మీదట దుష్ట కార్యాలు చేయకుండా వారు మారు మనసు పొందలేదు కాబట్టి దేవుని ఉగ్రత వారి మీద పడింది. ఈ అంచె దినాల్లో సొదొమ గుమారాలు ఈ లోకమంతటికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ లోకమంతా అంటే గ్లోబల్గా ఇక్కడైతే ఒక ప్లేస్ మనకు కనపడుతుంది. ఈ ప్లేసు సొదొమ గుమారాలు. అది ఎంత మట్టుకు కాలిపోయిందంటే లోతుగా కాలిపోయింది, నేలంతా ఉడికిపోయింది. మరి అది కాలిపోయి ఆవం పైకి లేచిపోయి పల్లం అయిపోయింది నేల. ఇప్పుడు అది ఇజ్రాయెల్ దేశంలో మృత సముద్రంగా ఉన్నది. అది అగ్ని గంధకాలు కురిసినాయి కాబట్టి పైనుండి వచ్చినాయి గంధకం, పైనుండి వచ్చి అగ్ని కాల్చేసింది. అది ఉడికిపోయింది నేలంతా. మరి అంత ఉడకపోతే, అంతగా కాలిపోతే వాళ్ళ మధ్యన ఉన్న తెగులు భూమి అంతటా వ్యాపించి ఉండేది. ఒక్క ప్లేస్లో ఉన్న చిన్న తెగులు, ఆ వైరస్, మరి అప్పుడున్న లోకమంతా మనుషులు లేకుండా చచ్చిపోయి ఉండేవారు. అంత నివారింపశక్యం కాని తెగులు వాళ్ళ మధ్య ఉన్నది. అందుకే కంప్లీట్గా ఆ తెగులు అంతా కాలిపోనట్లుగా మరి ఆ ప్లేస్ అంతా కాలిపోయింది. అదేంటి? అక్కడ ఉన్న పాపములు, అపహాసం, బలత్కారం, మరి దేవునికి భయం లేదు. మరి ఎన్నో దేవుడు ఒకేసారి నాశనం చేసేస్తాడా? దేవుని యొక్క మనసు ఏంటి? ఆయన దీనుడు, సాత్వికుడే, దీర్ఘశాంతం గలవాడు, దయ గలవాడు, జాలి గలవాడు. మరి ఇంత జాలి, ఇంత కనికరము కలిగిన దేవుడు తాను సృజించిన మనుషులను అలాగా నాశనం చేస్తాడా? అయితే ఎన్నో హెచ్చరికలు వారికి వచ్చినాయి, ఎన్నో గద్దింపులు వారికి వస్తాయి, వారు వినరు. అందుని బట్టే వారు నాశనం అవుతారు. దేవుడు తన స్వభావాన్ని మార్చుకోడు. ఆయన జాలి గలవాడు, దయగలవాడు, దీర్ఘశాంతి గలవాడు, నీతి గలవాడు, న్యాయాన్ని తీరుస్తాడు. ఏమాత్రం దుష్టులను నీతిమంతులుగా చేయడు, ఎంచడు. అయితే పాపము నాకు ఆయన ద్వేషిస్తాడు. కానీ ఈ మాటలు వీళ్ళు కనికరం గల దేవుని యొక్క ప్రేమను తోసేసుకున్నవారు, కఠినపరుచుకున్నారు. అందుకే నివారింపశక్యం కానీ తెగులు వాళ్ళ మధ్యలో ఉండింది అవిధేయతను బట్టి. ఆ తెగులు మరి భూమి అంతటా వ్యాపించకుండా ఆ ప్రదేశం, వారు వాడిన వస్తువులు అన్నీ కాలిపోయేటట్టుగా, ఉడికిపోయేంత హీట్, అగ్ని దహిస్తేనే కానీ ఆ వైరస్ పోదను. ఇక్కడ ఇది నాశనం చేయట్లో దేవుని కృప ఉన్నది. ఇక మీదట దుష్టత్వం ఇతరులకు అంటుకోకుండా, ఇక మీదట దాన్ని చూసిన వారు బుద్ధి తెచ్చుకునేలాగా భయపడినట్లు. కానీ బుద్ధి గలవాడు, బుద్ధిహీనుడు అపాయంలో పట్టు చూసి తాను ఏం చేస్తాడు? అపాయంలో ఒకటి పడ్డాడు, బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? అది చూసి హెచ్చరికను ఉంది, అందులో పడకుండా జాగ్రత్త పట్టుకుంటాడు. మరి మరి ఇలా జరుగుతున్నప్పుడు మనము దేవుని భయం కలిగి ఉండాలి. వీళ్ళకి స్వభావ గుణాలు లేవు, మంచి గుణాలు లేవు. గుణము చెడిపోయిన వారు, ధర్మమును విడిచిన వారు, అక్రమస్తులు, పురుషులు పురుషులు, స్త్రీలు స్త్రీలు,
అదే సమయాల్లో బలత్కారములు, ఉం, మోసములు, ఇవన్నీ ఆ దుష్టత్వాన్ని బట్టి మరి వారు మారు మనసు పొందలేదు హెచ్చరికల్లో, అందుకే వారు నాశనమయ్యారు. కాబట్టి ఇప్పుడు దాన్ని చూసిన వారు దేవునికి భయపడాల. నేను కూడా అలా నాశనం అవుతాను అలాగ చేస్తే, దేవుని తీర్పులు నా మీద పడతాయి. దేవుడు వేశ్యలకును వ్యభిచారులకును తీర్పు తీరుస్తాడు. భయపడాలా. దేవుని భయం, దేవుని భయం మనం కలిగి ఉండాలి. యోసేపు దేవుని యందు భయం కలవాడు. ఒంటరిగా ఉన్నా కానీ, శోధింపబడినప్పుడు దేవుని భయం కలవాడు. మరి ఇక్కడ వీళ్ళు నాశనం అయితే అయ్యారు అంటే హెచ్చరిక దేవుని పిల్లలందరూ చూడాలి. అబ్రహాం చూస్తున్నాడు. అటు అబ్రహాం తన సంతతి వారిలో కానీ తన పని వారిలో కానీ ఎవడైనా సొదొమాయిలు చేస్తున్నట్టుగా వాళ్ళ మధ్య అలాంటి అక్రమాలు జరిగితే అబ్రహాం ఏం చేస్తాడు? గద్దిస్తాడు. తన సంతతి, తన దగ్గర ఉన్నవాళ్ళు దేవుని మార్గాలు గైకోవాలని ఆజ్ఞాపిస్తాడు. ఆ విధంగా నేను అబ్రహాంని ఎరుగుతున్నాను అన్నాడు దేవుడు. మరి అలాగే బైబిలోన్ కూడా అలాంటిదే. ఇప్పుడంతా గ్లోబల్ కదా, ప్రతిది కూడా ప్రపంచీకరణ చేస్తున్నారు. రోడ్లు ఎక్కడ చూసినా, ఏ దేశంలో చూసినా ఒకేలాగానే ఉంటాయి. వాళ్ళ ద్వారానే, వరల్డ్ బ్యాంక్ ద్వారానే రోడ్లు వేయించుతున్నారు. వాళ్ళు ఎలాగా నమూనా ఇచ్చారో అది ఏ దేశం పోయినా వాళ్ళు నిర్మించే దేశ రోడ్లు, డెవలప్మెంట్లు వాళ్ళే అయ్యి. వాళ్ళు మన దేశానికి వచ్చి మనకు పెట్టుబడులు పెట్టి మన మీద ట్యాక్స్ తీసుకుంటారు. వీళ్ళు కదా కట్టేస్తున్నారు, వీళ్ళు వచ్చారు రోడ్లు వేస్తారని అనుకోకండి, వాళ్ళు వేసేది. సో అది అంటే మీరు చూస్తున్నారు, అది అమెరికాలో కూడా అలాగే ఉంటాయి. పోయినప్పుడు అలాగే కనపడ్డాయి. మన దేశంలో కూడా అలాగనే ఉన్నాయి. హైవేస్ అలా నిర్మిస్తున్నారు. కాబట్టి ప్రపంచీకరణ అవుతుంది ఎక్కడైనా. ఇప్పుడు మనం తెగులు చూసాం, ఆ తెగులు ప్రపంచీకరణ అయింది. ఏ నల్లోళ్ళో తెల్లోళ్ళో, చలి ప్రాంతమో వేడి ప్రదేశమో, చిన్నోళ్ళో పెద్దోళ్ళో ఎవరిని చూడలేదు ఆ తెగులు. గ్లోబల్. అలాగే మరి ఈ సుధమ పాపము మరి గ్లోబల్ అయిపోతుంది. అంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పారు. వారి ప్రభు అక్కడ సిలువేయబడ్డారని. ఎక్కడది? 11వ అధ్యాయం. ఇక్కడ ఇద్దరు ప్రవక్తలు మరి సాక్ష్యం చెప్పారు ప్రజలందరికీ. వారు హెచ్చరిస్తున్నారు, మనసు మార్చుకోవట్లేదు. ఇద్దరు ప్రవక్తలు, ఐగుప్తులు ఇద్దరు ప్రవక్తలు. ఎవరు వాళ్ళు? మోషే, అహరోనులు. వారు నీళ్లను రక్తంగా మార్చారు. మరి వారి నోట నుండి మరి వాళ్ళని దేవుడు భద్రపరిచాడు. వారు ప్రవచిస్తానే ఉన్నారు. ఫరోతో హెచ్చరించారు, ఐగుప్తీయులను హెచ్చరిస్తున్నారు. అయితే ఐగుప్తులో కఠినత్వం, అన్ని తీర్పులు, అన్ని నష్టాలు, ఉగ్రత, తెగుళ్ళు ఐగుప్తు దేశం అంతటా వచ్చినా కానీ వారు మనసు మార్చుకొని కఠిన మనసు గలవారు ఐగుప్తీయులందరూ. ఇప్పుడు ప్రపంచం అంతా ఐగుప్తుని పోలి ఉన్నది. రెండవది సొదొమ గుమారాలను పోయినది. మరి ఐగుప్తులు ఇద్దరు ప్రవక్తలుగా మోషే, అహరోనులు ప్రవచించారు. ఇటు దేవుని పిల్లలకి వాక్యం చెప్తున్నారు, అటు అన్యజనులకి, ఐగుప్తీయులకి వాక్యం చెప్పారు. అటు వాళ్ళేం లేదు, ఇటు వీళ్ళేం లేదు. మరి ఎంత కష్టమైంది వాళ్ళిద్దరికీ. ప్రతిరోజు దినదిన గండంలాగా ఉన్నది. అందుకని ఇక్కడ ఈ ఇద్దరు ప్రవక్తలు 3.5 సంవత్సరాలు అని చెప్పట్లేదు, కానీ ఎన్ని రోజులు అని చెప్పారు? 1200 దినముల లెక్కల్లో చెప్పారు. దినాల్లో లెక్కల్లో చెప్తున్నారంటే ఏంటి? కేజీ టమాటా 300 అని చెప్పరు ఎవరు.
300 రాక వెళ్ళింది పోయిన సంవత్సరం. కేజీ టమాటా 300, 600 అయ్యిందంట. నాకు రేట్ తెలియలేదు కానీ అయ్యి ఎప్పుడూ లేదు టమాటా ఖరీదు. మరి 300 పైన రూపాయలు అమ్మారంట. ఆ కాలమున ఒకవేళ టమాటా కోసం వెళ్ళావు కొనుక్కుంటాకి, ఆ వ్యాపారి దగ్గరికి వెళ్తే టమాటా ఎంతయా అంటే అతను ఏ లెక్కలో చెప్తాడు? పాకేజీ చెప్పడు. 100 గ్రాములు 300కి ఎంత అయింది? 30 రూపాయలు. ఈ చిన్న కాయ ఎంత ఖరీదు? 30. కేజీ లెక్కలు మాట్లాడు. 100 గ్రాములు 30. ఇప్పుడు ఈ దినాలు ఎన్ని 1000 దినాల్లో చెప్తున్నాడు అంటే ఒక్కరోజు గడిచిందంటే వాళ్ళకి ఎంతో కష్టం. ఐగుప్తులు బెదిరిస్తారు, అటు ఇశ్రాయేలీలు కూడా ఏమయ్యా ఈ బాధలకి, మీరు ఐగుప్తీలకి చేతికి ఖడ్గం ఇచ్చారు, ఇక మీదట ఈ పేరున యెహోవా నామమున మాకు చెప్పొద్దయ్యా, మీరు ఏం చెప్పకండి, మీరు మౌనంగా మీరు చెప్పే కొలితే వాళ్ళు మమ్మల్ని బాధ పెడుతున్నారు, మీరు చెప్పొద్దు, వాక్యం చెప్పొద్దు అని ఇశ్రాయేలీలు అంటున్నారు. ఐగుప్తులు వాళ్ళు బెదిరిస్తున్నారు. మరి మోషే అహరోను పరిస్థితి ఆలోచించండి. అలాగే మరి ఇక్కడ 2 ప్రవక్తలు ప్రవచిస్తున్నారు భూలోకంలో. 3.5 సంవత్సరాలు కాదు, 42 నెలలు కాదు, అంతే అనుకోండి. 42 నెలలు 1260 రోజులు. దాన్ని సంవత్సరాల లెక్కల్లో 3.5 సంవత్సరాలు. అయితే ఇక్కడ దినాల్లో చెప్పాడంటే దినదిన గండమని లెక్క. మరి అయితే వాళ్ళు ప్రజలు మారు మనసు పొందే నిమిత్తం వాళ్ళు ప్రార్థన చేసేవారు. మరి ఈ తెగుళ్ళను బట్టి, ఈ అగ్నిని బట్టి, వర్షం లేకుండా ఉండటాన్ని బట్టి వారు దేవుని తట్టు తిరుగుతారేమో అనే ప్రార్థన భారం, ప్రేమ కలిగేవారు వాళ్ళు. దేవుడు అలాగా ప్రేమించి అలాంటి కష్టాలు వాళ్ళకి కలగజేశాడు. చూడండి, దేవుని ప్రేమ మనుషులందరి మీద ఉన్నది. అందుకే కొన్ని శిక్షలు ఆయన వేస్తూ ఉంటాడు. ఆ శిక్షలో దేవుని ప్రేమ ఉంటుంది. అయితే వారు మారు మనసు పొందకపోతే నాశనం, వారు కఠినపరుచుకుంటే నాశనం అవుతారు. అయితే ఈ 2 ప్రవక్తల్ని వాళ్ళు చంపేశారు. చంపేస్తే 8వ వచనంలో వారి శవములు సో ఇప్పుడు మహాపట్నపు సంత వీధి. మహాపట్నం అంటే ప్రపంచం అంతా ఒక పట్టణం లాగా అయిపోయింది. మరి ఈ పట్టణాన్ని అంతటినీ ఎక్కడేం జరిగినా మనం చూస్తున్నాం. యెరూషలేములో ఏమవుతుందో, యుద్ధంలో ఏమవుతుందో, ఆ దేశంలో ఏమవుతుందో, ఇక్కడేమవుతుందో అన్నీ ఈజీగా చూస్తున్నారు. మరి చూస్తున్నది అంటే సంతలో చూస్తున్నాం. ఏం సంత? యూట్యూబ్ పెట్టి ఏ న్యూస్ చూస్తుంటే మధ్యలో ఏమొస్తాయి? షాంపూ, సబ్బులు, మందులు, డాక్టర్లు, ఇంకేయో మధ్యలో యాడ్స్ వస్తాయి. ఇవన్నీ కొనుక్కోటానికి వెంటనే దానికి లింకులు ఉంటాయి. సో సంత అది. ఆ సంత వీధిలో ఈ దృశ్యాలు చూస్తున్నారు. ఈ డెడ్ బాడీస్ని చూసుకుంటూ పండుగ చేసుకుంటున్నారు. అయితే సో లోకం, ఇప్పుడు నా తలంపు, లోకమంతా టోటల్గా ఐగుప్తును పోలినది గాను, సొదొమను పోలినది గాను ఉన్నది. మరి లోకంలో ఉన్న మనము ఎక్కడున్నాము ఇప్పుడు చెప్పండి? సొదొమలోను ఐగుప్తులోను ఉన్నాము. మరి క్షామకరమైన ప్లేసులు అనేవి ఐగుప్తులు ఏమన్నది, సొదొమలు ఏమన్నాయి? ఐగుప్తులు ఏమైంది? బలత్కారం, కఠినత్వం, దాంతో ఏమున్నాయి? తెగుళ్ళు,
ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? 10 తెగుళ్ళు. అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు, ఐగుప్తులోని దేవుని ప్రజలు. అయితే గోషెన్లో వాళ్ళు ఉన్నారు. గోషెను ఐగుప్తుకి ఎక్కడ? అవుట్స్కట్స్, బయట. వాళ్ళు కనానికి వెళ్ళిపోవటానికి దగ్గరే. యోసేపు అక్కడ పెట్టాడు వాళ్ళని. కానీ ఐగుప్తులు వాళ్ళు వశపరుచుకుని కఠిన సేవ చేయించుకుంటున్నారు. అక్కడ వడగండ్లు, అగ్ని పడుతున్నా కానీ, పిడుగులు వడగండ్లు పడుతున్నా కానీ ఇజ్రాయెల్ మధ్యలో అంటే గోషెన్లో ఉరుములు లేవు, మెరుపులు లేవు, బీభత్సం ఏమి జరగలేదు. ఐగుప్తు అంతటా కటికి చీకటి పట్టింది, మేఘాలు పట్టేసి. అదేం ఫాగ్ వచ్చిందో కానీ, ఏ మంచో, ఏ ఫాగో, ఏ పొగో, ఆ చేతికి తెలిసినంత మందంగా ఉందంట. సూర్యుని వెలుగు లేదు, ఉన్నది కానీ ఆ ఫాగ్ అంత చీకటి కమ్మేసింది. నల్లటి మేఘం కప్పేసి ఒక్కడు కూర్చున్నవాడు ఎక్కడ లేకుండా అంత బంధించేసేటట్టుగా చీకటి మనుషులను కమ్మేసింది. అయితే గోషెన్లో ఉన్న ఇజ్రాయేలీలకి వారి మధ్య ఏమన్నది? వెలుగు ఉన్నది, వెలుగు. అక్కడ ఏమీ లేదు అలాంటిది. ఐగుప్తు అంతటా చెడిపోతుంది, ఐగుప్తు అంతటా మరణ ఘోష ఉంటుంది. ఇజ్రాయేలీలు క్షేమంగా ఉన్నారు. అలాగే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు వలె మరి లోకంలో ఉన్న దేవుని పిల్లలు, విశ్వాసులైన వారు దేవుడు భద్రపరుస్తాడు. అందుకే మనం భద్రపరచుకోవాలి. లోకమంతా దుష్టుని చేతిలో పడి ఉన్నది. మరి దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకోవాలి. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, దేవుని సహవాసంగా కూడుకుంట ద్వారా మనము భద్రపరచుకునాలి. ఇప్పుడు ఇంకా మనం సహవాసంగా కూడుకునే దినాలు మనం ఇంకా అనుభవిస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం, 2-3 సంవత్సరాల క్రితం సహవాసంగా కూడుకొని దినాలుగా చూసాం. ఎప్పుడైనా ఉన్నదా ఆరాధన కూడుకోకుండా? ఎప్పుడైనా సంభవించిందా మనకి? నేను పుట్టినది మొదలుకొని ఏనాడు ఆదివారము సహవాసంగా కూడటం ఎప్పుడు మానలేదు. ఎప్పుడు నేను ఏ సందర్భంలో కూడా ఆరాధన లేని దినాలు నాకు ఎప్పుడు సంభవింపలేదు. ఒకసారి మార్టిన్ గారితో నేను కాలింపాంగ్ వెళ్తున్నాను కమ్యూనికేషన్కి. అది మాకు ప్రయాణము మధ్యలో ఆదివారం సంభవించింది. అది ట్రైన్లో వెళ్తున్నాము. అయితే అది ఆదివారం అయిపోయింది. ఉదయం మరి 6 గంటల నుంచి మేము, అంటే మధ్యాహ్నానికి మేము కాలింపాంగ్ చేరుకుంటాం. అప్పటికి ఆరాధన కూడా అయిపోతుంది అక్కడ. అలాంటి పరిస్థితి ఏర్పడింది. మరి మార్టిన్ గారు ఉన్నాము. అయితే ఆయన ఫస్ట్ క్లాస్లో ఉన్నారు, నేను రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో వేరే స్థలంలో ఉన్నాను. అయితే ట్రైన్ అంతటినీ నడిచి వెళ్ళేటట్టుగా అప్పుడు నా హృదయం ఎప్పుడు ఆరాధనకి వెళ్ళలేని అనుభవం లేదు. మరి 8 అయిపోతుంది, వాక్యం చదువుకున్నాం, తర్వాత దేవుని స్తుతించాను. ఈ దినం ఆదివారం సహవాసంగా కూడుకోలేకపోతున్నాము అని నాకు హృదయం కొట్టుకుంటుంది. నెమ్మదిగా వెళ్ళి మార్టిన్ గారి దగ్గరికి వెళ్ళి, అబ్బాయి ఈరోజు ఆరాధన అవుతుంది కదా అని చెప్పి ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటాకి, దేవుని స్తుతించడానికని నేను ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన చెప్తారని, నువ్వు ఆరాధన చేయరా అని చెప్తారేమో అని, ఆయన వాక్యం చదివిస్తారేమో అని నేను చెప్దామని మనసులో ఉన్నది. కానీ ఆ పెద్ద దైవజానికి నేను ప్రార్థన చేసుకుంటాం పాపా అని చెప్పడానికి నాకు ధైర్యం లేదు. ఆయన చెప్తారు అని నేను ఆయన దగ్గరికి వెళ్దామని వెళ్ళాను. వెళ్తుండగా మద్రాస్ టీం వాళ్ళు అందులో ఉన్నారు. వాళ్ళు
వాళ్ళు కూడా కూర్చుని మామూలుగా కూర్చుని ఉన్నారు. అప్పుడు మార్టిన్ గారి దగ్గరికి వెళ్ళాను. వాళ్ళని చూసుకుని ఓ ఇళ్ళు మనవాళ్ళే అని చెప్పి, అక్కడ సి సామ్యాల్ అనే బ్రదర్ మద్రాస్ టీంలో ఆయన నాయకత్వం వహిస్తున్నాడు బ్రదర్. మిగిలిన సహోదరులు అందరూ క్వైట్గా ప్రార్థన చేసుకుంటున్నారు. కాబట్టి నేను డైరెక్ట్ మార్టిన్ గారి దగ్గరికి వెళ్ళి, ఆయన ఆలోచిస్తున్నాడు ఈరోజు ఆదివారం దేవుని పిల్లలు ఆరాధించే సమయం అని తనలో తాను అలాగా ఒంటరిగా ఉంటూ తాను దేవుని పిల్లలు గురించిన ఒంటరిగా లేడు, ఆత్మలో దేవుని పిల్లలతోనే ఉన్నాడు. ఆయన సంఘంలో ఉన్నాడు. కాబట్టి మనం అందరం అంతే, మనం ఒంటరిగా లేనట్టే, మనం సంఘంలో ఉన్నాం ఎక్కడున్నా కానీ. కాబట్టి ఆయన ఆ తలంపుతోనే ఉన్నాడు. అప్పుడు చెప్పాను, మద్రాస్ వాళ్ళు కూడా ఇందులో ఉన్నారు పాప, సి సామ్యాల్ గారు అక్కడ ఉన్నాడు, వాళ్ళతో పాటు వాళ్ళ అసెంబ్లీ వాళ్ళు అందరూ ఉన్నారు అని చెప్తే, ఓ దెన్ వీ కెన్ హ్యావ్ ద వర్షిప్ గ్యాదరింగ్ దేర్, మనం పోయి అక్కడ ఆరాధనా కూటం కలిగి ఉండొచ్చు అన్నారు. వెంటనే అవన్నీ వదిలిపెట్టేసి, అక్కడ వస్తువులన్నీ వదిలిపెట్టేసి బైబిల్ తీసుకుని టీం దగ్గరకు వచ్చాం ట్రైన్లో. అప్పుడు వాళ్ళందరూ చూసి చాలా సంతోషించారు. మార్టిన్ గారు చెప్పారు, వీ కెన్ హ్యావ్ వర్షిప్ టైం అని చెప్పి ప్రార్థన చేసి పాటలు పాడమన్నారు. సో అక్కడ అందరు కలిసి పాటలు పాడాం. వాళ్ళు తమిళ్లో పాడారు, మేము తెలుగులో పాడాం. తర్వాత మార్టిన్ గారు వర్తమానం ఇచ్చారు. ఇక్కడ తెలుగులో ఆయన ఇంగ్లీష్లో చెప్తే ఇంకో బ్రదర్ గట్టిగా అరిచేవాడు తమిళ్లో. అట్లాగా ఆ భోగి అంతటా వర్తమానం చెప్పారు. తర్వాత 1 by 1 ఆరాధన చేశారు గట్టిగా. మనకైతే మైకులు పెట్టుకుని వినపడతలే, వాళ్ళు గట్టిగా ట్రైన్ వెళ్తున్నా సరే వినపడేటట్టుగా ఆరాధన చేశారు. సో ఎంతో సంతోషం ఏర్పడింది. కానీ బల్ల దొరకలే, బల్ల ఇవ్వలే. ఆరాధన అయిపోయాక ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోయాం. కాసేపు అంటే న్యూ జల్పాయిగురిలో దిగుతాం. తర్వాత అక్కడి నుంచి వ్యాన్లు వస్తాయి కాలింపాంగ్ నుంచి. సో ఇంకా అక్కడి నుంచి ట్రైన్ దిగి మరి ఒక సిలిగురి అనే ప్లేస్కి అక్కడ బస్ డ్రైవర్లు టీ కోసం ఆపారు. మార్టిన్ గారు చెప్పారు, బ్రేయ్ ఇక్కడి నుంచి అక్కడ మన ప్రార్థనా మందిరం ఉంటుందిరా, ఏమైనా మొహం కట్టుకోవాలన్నా ఏం చేయాలన్నా అటుపో అన్నారు. పరిగెత్తుకెళ్తే అక్కడ బల్లిస్తున్నారు, రొట్టె అందిస్తున్నారు. వెంటనే అక్కడ మోకరిచ్చాను. మరి అక్కడ దేవుని వాక్యం కన్క్లూషన్ ఇచ్చి అప్పుడు బల్ల కొరకు వాళ్ళు చేయత్తమన్నప్పుడు వాళ్ళతో కలిసి మోకరించి బలలో పాల్పుచ్చుకున్నాను. సో అట్లాగే ఎప్పుడు నేను ఆరాధన మానలేదు. అలాంటిది ఇప్పుడు అనేక దినాలు మనం స్వేచ్ఛగా వచ్చి ఆరాధించటానికి అనుకూల పరిస్థితి ఏర్పడలేదు. అయినను ఆరాధన ఆగలేదు. కుటుంబంగానో మరి కొద్దిమందిగానో లోకల్గా ఉన్న వాళ్ళం గానో మరి ఇంటంట కూడుకొని దేవుని ఆరాధిస్తూ వచ్చాం. అయితే వచ్చే రోజులు ఎట్లా ఉంటాయో మనకు తెలియదు. కూడుకోకుండా ఆపివేసే ఐగుప్తు లాంటి బలత్కారం, దుష్టత్వం ఇది గ్లోబల్గా వస్తుంది. ఈ గవర్నమెంట్ అని కాదు, ప్రపంచీకరణ ఇది. వాళ్ళే వెళ్తున్నారు. మీరు అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు వీళ్ళే వెళ్తున్నారని. కాదు, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ గైడెన్స్ ఉంటుంది. వాళ్ళు మారుస్తారు, ఎవరిని సపోర్ట్ చేయాలి, ఎవరిని ఓడించాలి, ఈవీఎంలు ఎలా మార్చాలి వాళ్ళే చేస్తారు అవి. కాబట్టి మీరేం తొందరపడొద్దు, వాళ్ళ మీద కోపాలు పెట్టుకోవద్దు. ఇది దేవుని యొక్క అనుమతితోనే ఈ దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. దేవుని సెలవు లేనిది అవి కూడా పనిచేయలేవు. కాబట్టి మరి ఈ లోకంలో ఉన్న మనము
ఎక్కడున్నామని చెప్పాము? ఐగుప్తులోను సొదొమలో ఉన్నాం. మరి మనం ఏం చేయాలా? భద్రపరచుకోవాలి. హౌ కెన్? సో చూడండి, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలకి చీకటి ఏర్పడిందా? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలకి ఏ తెగులైన అంటిందా? ఆ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలకి ఆ వడగండ్లు పిడుగులు పడి ఎవరైనా కాలిపోయారా? ఏమి పాడలేదు. వారి ఇల్లులేమి, వారి గుడారాలు ఏమి పాడవలే. సో కాబట్టి ఇప్పుడు తీర్పులు లోకంలోనికి వస్తాయి. సొదొమ కుమారాల మీద ఉన్న దేవుని కోపము దాంట్లో పడుతుంది. మరి ఐగుప్తులో తెగుళ్ళు పడతాయి, దేవుని ఉగ్రత పడుతుంది. అయితే లోకంలో ఉన్న మనము మరి దేవుని కృపలో భద్రపరచబడాలా. అందుకనే మన దృష్టిని ప్రభుపై స్థిరపరచుకునాలా. కాబట్టి మీరు ఈ బబులోను గురించి ఇక్కడ 19వ అధ్యాయంలో చూడండి, ప్రకటన. ఈ సొదొమ గుమారాలు ఈ బాబిలోన్ వంటిదే, ఐగుప్తు వంటిదే. సో అది వేశ్య వంటిది. 19వ అధ్యాయం 1వ వచనం. ఇంటిని రక్షణ, మహిమ, ప్రభావములు ఇక్కడ వాళ్ళు నాశనం అయ్యారు అంటే, ఆ పట్టణం కాలిపోయింది అంటే, ఆ పట్టణం పొగ ఆవమలే పైకి లేస్తుందంటే, మరి ఇక్కడ ఈ ఈ ఈ వీరు ఏం చెప్తున్నారు? పరలోకమందు ఇలా చెప్పగా వింటిని ఏమని? ప్రభుని స్తుతించడి. ఆ మాటకి తెలుగులో ఇది ఎబ్రీ హల్లెలూయా అని కింద రాయబడింది. సో ఇలాంటి రాయబడిన మాటను నిర్లక్ష్యంగా మనం వాడుకోకూడదు. హల్లెలూయా, ప్రభుని స్తుతించడి. అలాగే 4వ వచనంలో ఈ విషయంలో ప్రభుని స్తుతించడి అని చెప్పారు. కాబట్టి ఇక్కడ అబ్రహాం కూడా సొదొమ పట్టణాలు కాలిపోతూ ఉంటే ఏమీ హ్యాపీగా కాదు, కానీ ఆయన తీర్పులు, న్యాయములు, సత్యములు, వాని స్తోత్రార్హుడు. ఇక మీదట వాళ్ళు దుష్టత్వం చేయకుండా కాల్చివేయబడ్డారు. ఆ తెగుళ్ళు ప్రపంచానికి అంటుకోకుండా అది కాలిపోయి అట్టడిపోయింది. అది ఆ తెగులే నాశనం అయిపోయింది. ప్రభా నీకు వందనాలు. అది ప్రభుని స్తుతించుట. హల్లెలూయా చెప్పాడు అబ్రహాం. కాబట్టి మనం కూడా మరి ప్రభు ఎక్కడైతే నిల్చున్నాడో ఆ స్థలాలు చూసుకోవాలా. యెహోవా ఏలుచుండు స్థలాలు చూసుకోవాలా. యెహోవా ఏలుచుండు స్థలములు. 103లో కీర్తన. అంటే స్థలాలంటే ఆ ఉద్దేశము ఎక్కడైతే దేవుని మహిమ, దేవుని అధికారం క్రింద ఉన్నామో అక్కడ ఎత్తుక్కోవాలి. అంటే స్థలం కాదు, జొన్నలగొరువు అని కాదు, లేకపోతే ఎక్కడో హైదరాబాద్ అని కాదు. ఎక్కడైతే ప్రభుకి మహిమ ఉన్నదో అక్కడ ఎత్తుక్కోవాలి. 103 ఆఖరి వచనాల్లో 21వ వచనం. 21వ వచనం. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ప్రభు ఏలుచున్న స్థలం అంటే అనేక స్థలాలు ఉన్నాయి. అక్కడ ప్రభు యొక్క అధికారము, ప్రభు చిత్తము నెరవేర్చని అనేక స్థలాలు ఉన్నాయి. ప్రభు లేనటువంటి స్థలాలు అనేకమైన ఉన్నాయి. ఇక్కడ అబ్రహాము యెహోవా అతనితో మాట్లాడిన స్థలంలోనికి వచ్చాడు కదా, అంతేనా? 19వ అధ్యాయం ఆదికాండం
19. అబ్రహాం ఎక్కడికి వచ్చాడు? ఉదయాన్నే లేచి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి అక్కడికి వచ్చి సొదొమ తట్టు చూస్తే అదిగో ఆ పట్టణం కాలిపోతుంది. అందుని బట్టి తన యొద్దనున్న వారు అందరిని హెచ్చరిస్తాడు, ఆయన గద్దిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు దేవుని మార్గాల్లో నడవాలని. ఇప్పుడు 20 అధ్యాయంలో ఇక్కడ ఏ ప్లేస్ ఇది? తరలిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, కొంచెం దూరంగా వెళ్ళిపోయి ఈ సొదొమకి ఇంకా దూరంగా వెళ్ళిపోయి, అంటే ఇక్కడ హెబ్రోన్ దగ్గర అది మమ్రి అనే ప్లేస్లో దగ్గరలోంచి సొదొమ గొమొర్రాల పట్టణం కనపడుతుందంటే దగ్గరే. అయితే అక్కడి నుంచి దక్షిణ దేశంలోకి తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి అక్కడ మంచి ప్లేస్ అనుకుని వెళ్ళాడు. అక్కడ కూడా ఎలా ఉంది ప్రదేశము? ఈ స్థలంలో దేవుని భయము లేదు. ఎక్కడ కూడా దేవుని భయం లేదు. మరి ఎక్కడికి వెళ్తే దేవుని భయం కలిగిన వాళ్ళు ఉంటారు? ఎక్కడికి పోదాం? లోకమంతా ఐగుప్తుని పోలేంది, లోకమంతా సొదొమ గొమొర్రాలను పోలేంది. ఎక్కడ దేవుని భయం ఉంది? కాబట్టి మనం అనుకుంటాం అక్కడ పోతాం ఇక్కడ పోతాం అని, ఈ ఊరు వదిలిపెట్టి పోదాం. అనేక సార్లు అలాంటి తలంపులు వస్తూ ఉంటాయి మనకు అనుకూలం కాని పరిస్థితులు బట్టి. ఎక్కడ పోతే లేవు. ఎవరో బ్రదర్ కొద్దికాలం మన మధ్య ఉండినాడు. ఆయన మరి ఎక్కడో గొడవలు ఉన్నాయని చెప్పి మరి ఈ ఏరియాలోకి వచ్చి ఉద్యోగం చేయాలనుకున్నాడు. సరే వచ్చారు, అక్కడ ఏదో గొడవ అయింది. అక్కడి నుంచి ఇంకో చోటకి వెళ్ళారు, కాపురం ఎక్కడో పెట్టారు. అక్కడ ఇంటి పక్కన గొడవల. సరే ఇక్కడి నుంచి మానేసి ఇంకొక ఇంటికి వెళ్ళారు, అక్కడ గొడవలు. అంటే వాళ్ళకి గొడవలు పెడుతున్నారు. స్వజనుల దగ్గరికి వెళ్ళారు, అక్కడ గొడవలు. అప్పుడు నేను చెప్పాను, మీరు దేవుడు ఒక పట్టణాన్ని కడుతున్నాడు. మరి సొలొమోను దేవాలయం కట్టినప్పుడు ఆ కట్టిన స్థలంలో ఇనప పనిముట్టు శబ్దము రాలేదు. అది ఎక్కడనో సిద్ధపరిచి తెచ్చిన రాళ్ళు. ఆ రాయి అక్కడ ముందుగా సిద్ధపరిచిన రాళ్ళు చెక్కబడ్డవి, అరగదీయబడ్డాయి. అలాగే ఒక రాయిని అనుసరించి ఇంకొక రాయిని సిద్ధపరచబడుతున్నప్పుడు దాన్ని చెక్కి అరగదీసి ఒక ఏలు కూడా దిక్కకుండా అంత దగ్గరగా అవి పేర్చి పెట్టారు. అలాగే సొలొమోను మందిరాన్ని కట్టాడు. మన ప్రభు కూడా కడుతున్నాడు. మన కూడా తోటి విశ్వాసులతో ఒకరిని అనుసరించి ఒకరు చెక్కబడాలి, అరగాలి అన్నాను. ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి నా ఆత్మీయమైన వయసు అంతా ఇతని వయసు లేదు, నాకు చెప్పవచ్చాడా? ఎంత పెద్దవాడైనా చిన్నవాడైనా మరి సమస్యలు ఉంటున్నాయి. దేవుని పిల్లలతో సమస్య అనుకుంటారు, లేకపోతే ఇక్కడ ఉండకూడదు అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటారు. లేదు, మనం ప్రభు చేత చెక్కబట్టకే కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. అయితే సొదొమలో ఉండమని కాదు నా తలంపు. మరి వాటికి దూరంగానే పోవాల్సిన్నాం, దానిలోంచి బయటకు పోవాల్సిన వాళ్ళని. కానీ ఎక్కడ పోతే మరి అన్నీ తప్పుతాయి. నీ సన్నిధిలో విడిచిపెట్టి వేకుల రెక్కలు కట్టుకుని వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడ కూడా నువ్వు ఉన్నావు అంటాడు. అలాగే సమస్యలు కూడా ఉంటా ఉంటాయి. అందుకే ప్రభు దగ్గరే మనకి భద్రత ఉన్నది. ఎక్కడ? మనం ప్రార్థన చేసిన స్థలమే ప్రభు మనతో ఉంటాడు. కాబట్టి మరి ఇక్కడ ఈ కాదేశు షూరుకు మధ్య ప్రదేశంలో గెరార్లో కొన్నాళ్ళు ఉన్నాడు. అక్కడ కూడా దేవుని భయం లేదని చెప్పి మరి తన భార్యని నా చెల్లి అని చెప్పేశాడు.
అయితే దేవుడు ఆ రాజుని గద్దించాడు. ఉం? నువ్వు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య, అందు నిమిత్తం నువ్వు చచ్చినవాడు తుమా అని చెప్పాడు. వెంటనే అతడు భయపడ్డాడు. ఉం? భయపడి ఎందుకు భయపడ్డాడు? ఉం? ఎందుకు భయపడ్డాడు? ఆ? ప్రభు మాట్లాడతాడు అందరితోటిని. దేవుని వాక్యానికి చాలా మంది భయపడరు. ఉం? ఆ? ఆ? ఇప్పుడు జరిగింది కదా ఇంతకుముందు. సుధమ కుమారులు ఏమైనా ఇప్పుడు ఏమవుతుంది? అలాంటి పనులు చేస్తే అమ్మో నా మీద ఉగ్రత పడిపోద్దని రాజుగారు భయపడ్డాడు. అంతకు మునుపు అబ్రహాం చూశాడు వీళ్ళకి దేవుని భయం లేదని. ఎప్పుడైతే సామాన్యమైన హెచ్చరిక అతనికి వచ్చిందో వెంటనే అతడు భయపడ్డాడు. అమ్మో ఇలాంటి పని చేస్తే నేను చచ్చిపోతాను, మా ప్రజలు చచ్చిపోతారు అని భయపడి వెంటనే అబ్రహాంని పిలిపించి, ఏమయ్యా ఇలా చెప్పావు, ఇంత పాతకం నా మీద తెచ్చావు, నా మీదకి నా దేశం మీదకి, నీకు మా వాళ్ళు ఏమైనా చేశారా? ఇలాంటి మాట అనటానికి, చేయరాని కార్యం చేయటానికి ఈ పాతకము తెప్పించినట్లు ఏమన్నాడు? చదువు 9వ వచనం. ఇక్కడ ప్రజలందరూ, సేవకులు, అక్కడ దేశంలో ప్రజలందరూ భయపడిపోయారు, మిగులు భయపడ్డారని రాయబడింది. సో దేవుని పిల్లలు భయపడాలా. భక్తిహీనులకు తీర్పు జరుగుతుంది, వేశ్యాసంగులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీస్తాడు. కాబట్టి మరి భయం పడకుండా అటు దుష్టకార్యాలు చేస్తుంటే దేవుని తీర్పులు పడతాయి. మరి దేవుని భయపడకుండా ఉంటే మరి వాళ్ళు ఇంకెంత మరి ఉగ్రత మీద పడుతుందో మనం భయపడాలి, వాళ్ళు భయపడరు. అయితే అబ్రహాం పిలిపించి ఏం చెప్పాడు? మాకు చేసిన పని ఏమిటి? నువ్వు నా మీదికిని ఏమి చూసి కార్యం చేస్తావయ్యా? నీవు ఇలాంటి పని చేయటానికి ఏది కారణమైంది అని చెప్పి దాన్ని విచారించుకున్నాడు ఆయన. ఎవరైనా భయపెట్టారా? ఎవరైనా మోసం చేశారా? నిన్ను ఇలాంటి పని చేయటానికి. అలాగే ఇలాంటి మాటే అబ్రహాం, మోషే అహరోన్ని అడిగారు, ఈ పని చేయటానికి నీకు ఎవరు నిన్ను ఇలా ప్రేరేపించారు, లేక వాళ్ళు నీకేం చేశారు ఈ పని చేయటానికి అని అడిగారు. సరే, వీళ్ళు స్వతహాగా ఈ పని చేయరు, కానీ అక్కడ అలాంటి ఒత్తిడి జరుగుతుంది. కాబట్టి మరి అబ్రహాం చెప్పిన దాన్ని బట్టి మరి వారు భయపడి తిరిగి అప్పగించేశారు అబ్రహాం భార్యని. అప్పగించి దానికి ప్రాయచిత్తంగా ఏమేమో చేశాడు. అయితే మరి ఇప్పుడు అబ్రహాము వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు 17వ వచనం. అబ్రహాం దేవుని ప్రార్థింపగా సో ఇంతవరకు వాళ్ళు ఎవరు? రాజంట్లోనేమి అధిపతులు, ప్రజలు, వాళ్ళు పిల్లలు కనకుండా ఉన్నారు. దేవుని భయం లేదు వారికి. దేవుని యొద్ద విచారణ చేసేవారు కాదు. వాళ్ళు ఎవరు బాగుగా లేరు. అయితే ఇప్పుడు అబ్రహాము రాజు కొరకు, ఆయన భార్య కొరకు, అతని ప్రజల కొరకు ప్రార్థన చేసినప్పుడు వారు, ఈయన పిల్లలు ఉన్నారా? పోనీ అబ్రహాం పిల్లలు ఉన్నారా? లేరు. మరి పిల్లలు లేనోడు ఎవరి కొరకు చేశాడు? పిల్లలు లేని వారి కొరకు చేశాడు. అయితే దేవుడు అబ్రహాం మరి విన్నాడా లేదా? చూడు, వారు అతని నిమిత్తం ప్రార్థన చేయగా, అబ్రహాము దేవుని ప్రార్థన చేయగా దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసీలను బాగు చేసెను, వారి పిల్లలు కానిరి. సో అప్పుడు వాళ్ళు స్వస్థపడ్డారు, వారు గర్భములు తెరవబడ్డాయి, వారి పిల్లలను కన్నారు.
సో అట్లనే మనం కూడా మన శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి. ఉం? మరి మనం మనలను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయాలా? ఉం? ఏమని చేయాలా? ఉం? దేవుడు మనల్ని క్షమించినట్లుగా వారిని క్షమించాలి. దేవుడు మన ఎడల జాలి చూపినట్టుగా వారి మీద జాలి పడాలా? ఉం? మరి అది మన ప్రభు నేర్పాడు. ఆయనను ద్వేషించినారు నిర్హేతువుగా. ప్రేమకు ప్రతిగా పగపూనారంట. ఉం? మరి వారు బాధలు అంటే ఏడ్చాడంట. ఉం? ఎటువంటి అలాంటి ప్రేమ చూపే ప్రభునే తిరస్కరించారు. మరి ఎవరి ద్వారా ప్రేమ దేవుడు చూపుతాడు? 10 మంది సహోదరుల ద్వారా దేవుడు ఆ ప్రేమ చూపిస్తాడు. మీరు దేవుని ఎవరు ద్వేషించరు. దేవుణ్ణి ఎవరు ద్వేషించరు. దేవుణ్ణి ఎలా ద్వేషిస్తారు? ఉం? అంతే. దేవుడు నియమించిన అపోస్తలుని వాళ్ళు ద్వేషించారనుకో, ఎవరిని ద్వేషించినట్టు? సౌలుని ప్రభు అడిగాడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు? ఎప్పుడైనా యేసుని చూశాడా సౌలు? చూడలేదు. ఎప్పుడైనా యేసుప్రభుని హింసించాడా? లేదు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నప్పుడు అప్పుడు ఆయనకి ప్రత్యక్షత అయింది. నేను ఒకప్పుడు ఎవరినో ఇస్రాయేల్నో వీడు అంతనో లేకపోతే ఆడ పెద్దోడి పేరు ఏం పేరు అనీష్, వాడు కొంచెం తొంటర పని చేస్తున్నాడు. తొంటర పని చేస్తుంటే అప్పుడు ఒక కర్ర తీసుకున్నాను. తీసుకుని వాడు రై ఈ పని చేస్తే నువ్వు ఈ పని చేస్తున్నావు, నేను నిన్ను కొట్టను, కానీ ఈ బెత్తము ఈ కర్ర నిన్ను కొడుతుంది. ఏ కర్ర, నువ్వు వాడిని ఎందుకు కొడుతున్నావు? అరే కర్ర వెళ్ళిపోతుందరా నా చేతిలోంచి, నిన్ను కొడుతుందరా ఇది, నువ్వు తప్పు చేస్తున్నావు కదా, ఈ కర్ర వచ్చి నేను కొట్టేస్తుంది. వాడు అన్నాడు, కర్ర నన్ను కొడుతుందా అని ఇన్నోసెంట్గా నన్ను అడిగాడు. అవునరా ఈ కర్ర వచ్చేస్తుందరా నేను కొట్టడానికి అని చెప్పి దెబ్బలు వేస్తున్నాను. అది చూశాడు. తర్వాత ఇస్రాయేలు ఏదో పని చేస్తున్నాడు, ఓ రాయి తీసి కొట్టాడు. నేను నిన్ను కొట్టలేదు, రాయి కొట్టింది నేను అన్నాడు. చిన్నపిల్లలు వాళ్ళు, ఇన్నోసెంట్ పిల్లలు. సో ఇప్పుడు అలాగే ప్రభుని మనం హింసిస్తలేదు. ఎవరిని హింసిస్తున్నావు? ఆయన ప్రజలను హింసిస్తున్నావు. ఆయన ఆ ప్రజల ద్వారా ప్రవక్తల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను తృణీకరిస్తున్నావు. సమయాలు చాలా బాధపడిపోయాడు. ప్రభా వారు నన్ను ఎంత చేశాను వాళ్ళకి, అయితే వాళ్ళు నా మాట ఏం లేదు, నన్ను తృణీకరించారు. ఆయనకి చాలా బాధేసి, ప్రభా ఈ ప్రజలు నన్ను తృణీకరించారు, వాళ్ళు రాజుని చేయమంటున్నారు కాబట్టి అని బాధపడి ప్రార్థన చేస్తా ఉంటే, ఎందుకు ఎడుతున్నావు కానీ వారు నన్నే విసర్జించారు. నిన్నేంటి అంటే ప్రవక్తని విసర్జించారంటే ఎవరిని విసర్జించినట్టు? దేవుడు ప్రవక్త ద్వారా, దేవుని వాక్యం ద్వారా, సామాన్యమైన వ్యక్తుల ద్వారా దేవుని వాక్యం మనకి ఇచ్చినప్పుడు మనం తృణీకరించామనుకో, ఎవరిని తృణీకరించినట్టు? ప్రభుని తృణీకరించినట్టు. మరి అనేక మంది నిర్హేతుగా ద్వేషిస్తారు దేవుని ప్రజలను, దేవుని సేవకులను, లేక అపోస్తలులను. నిర్హేతుగా అన్నారు, కారణం ఉండదు. వాళ్ళకి ఎందుకో కోపం వస్తుంది. ఎందుకని కోపం వస్తుంది వాళ్ళకి? కీర్తన 38లో కీర్తన 38 .
19 నుంచి, నా శత్రువులు చురుకైన వారు నిర్హేతువుగా నన్ను ద్వేషించు వారు అనేకులు. మేలు చేశాను కానీ ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. ఏం కీడు చేశాడని కీడు చేస్తున్నారు? నేను చేసిన మేలుకి వారు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించినందుకు వారు నాకు ఎందుకు శత్రువులు అయ్యారు? వాళ్ళలాగా చెడ్డ పని చేయట్లేదని, వాళ్ళలాగా వాళ్ళలాగా నువ్వు నడుచుకుంటలేదని. కయ్యను హేబెల్ని ఎందుకు ద్వేషించాడు? అతని క్రియలు యోహాను పత్రికలో ఉన్నది, మొదటి యోహాను పత్రిక. కయ్యను హేబెల్ని ద్వేషించాడు. ఎందుకు చంపాడు హేబెల్ని? హేబెలు కయ్యని పొలంలో పంటను మేపేశాడా? లేకపోతే పంటను ధ్వంసం చేశాడా? అలా చేయలేదే. ఎందుకు కయ్యను హేబెల్ని చంపాడు? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనం? 12. రీడ్. అతను ఎందుకు చంపాను? లోకం ద్వేషిస్తుంది. మిమ్మల్ని ద్వేషించారంటే మీరే బాధపడుతున్నారేమో. లేదు, వారు నన్నే ద్వేషించారు. సరే, వాళ్ళు దేవుని పిల్లలు రోగి అన్నాడు, మీరు పరామర్శింపు వెళ్ళారు, మీరు అయిపోయింది, మీరు మర్చిపోయారు. మరి ఆ దినాన్ని ప్రభు వచ్చినప్పుడు నేను రోగినేంటిని, నన్ను చూడొచ్చారు. నేను వస్త్రహీనునేంటిని, ప్రభు నువ్వెప్పుడు వస్త్రహీనుడు ఏంటివి, నువ్వెప్పుడు ఆకలి కొంటివి, నువ్వెప్పుడు రోగి ఏంటి, మేము ఎప్పుడు చేసావు నీకు? మీరు కిలి అల్పులని నా బిడ్డలకు చేశారు, నాకు చేసినట్టు. కాబట్టి లోకం ద్వేషిస్తుంది, ఆశ్చర్యపడవద్దు. ద్వేషించిందంటే నన్నే ద్వేషించారని ఏడుస్తా కూర్చోవద్దు. వారు ప్రభుని ద్వేషించారు నిర్హేతుగా. అటు వారి కొరకు ఏం చేయాలా? ప్రభు అయితే ఎట్టి ప్రేమ కలవాడు, తాను సృజించిన ప్రజలే వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళ మీద కీడు పడకుండా వారి కొరకు ప్రార్థన చేశారు. అలా ప్రభుని మనకు నేర్పుతున్నాడు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 43. సో చాలాసార్లు మనల్ని తేలిగ్గా ఎవరిని చూస్తే, బాధలో అర్థం చేసుకోకపోతే, నా బాధ నీకొస్తే నీ తెలుస్తుందని చెప్పిస్తాం. మరి అప్పుడు వాళ్ళకి ఆ బాధ వచ్చాక ఇప్పుడు తెలిసిందా అంటాం, పాక తీరిపోయింది. నా పెళ్ళికి నేను చెప్పించాను, ఎందుకంటే మందిరంలో పెళ్లి చేయమని మార్టిన్ గారి ముందు మందిరంలో ఇక్కడ చేస్తే మంచిది, అక్కడ అన్యజనులు అందరూ వచ్చి మధ్యలో కలవర పెడతారు, మందిరంలో చేస్తే మంచిదిరా అని చెప్పారు. నాకు దైవజనులు చెప్పారు కాబట్టి మందిరంలో చేయండి అని చెప్పాను. అలాగోలా ఆయన మెల్దిప్పి ఈ ప్రభుదాస్ గారు, ముసింజయ్ గారు, మార్టిన్ గారిని ఏదోలా అని చెప్పి ఒప్పించి అక్కడ మంచి తాటక పందిర్లు, కిందంతా మంచి వైట్ క్లాత్లు, రాజభవనంలాగా తయారు చేస్తున్నారు. కింద నేలంతా లెబిల్ చేసి చక్కగా పెద్ద పందిరేసి, అప్పుడు ఇంకా అవతల గోడలు కట్టలేదు ఆ టైపున వాళ్ళు. సో ఎక్కువ స్థలం, ఎక్కువ మంది వస్తారు, తర్వాత అందరికి భోజనాలకి బాగుంటుందని చెప్పి బంధువులు అన్యులు అందరూ వస్తారని ఏర్పాట్లు చేస్తున్నారు. నేను వెళ్ళి చూస్తే వీళ్ళందరూ ఏర్పాట్లు చేస్తున్నారు. మేము అక్కడ చెప్పేసి వచ్చాములే వాయ్, లేదు దైవజన్ని మాట మీరు ఎందుకు మార్చారు, మీరు అన్నీ ఎందుకు వేస్తున్నారు?
తీసేయండి అన్న. వాళ్ళు నవ్వుకుంటూనే చేసేస్తున్నారు. అంత ఏర్పాట్లు అయిపోతున్నాయి. పెద్ద పందిరేసేసారు. కింద అంతా వైట్ క్లాత్లు వేసి. ఇంకా నాకు కోపం వచ్చి, మీ చేతులతో మీరే తీసేయాల్సి వస్తుంది, అప్పుడు మీరు వస్తారు అని చెప్పి శపించేసి వెళ్ళిపోయాను. అది 2 రోజుల క్రితం జరిగింది. పెళ్లి రోజు వచ్చింది. సాయంత్రం మంచిగా వంటలు పెద్ద షావిడోటి తీసుకున్నారు. విస్తారమైన వంటలు సిద్ధపరుస్తున్నారు. మధ్యరాత్రి వేళ ఉరుములు మెరుపులు దడ దడ పడుతూ ఉంది. ఆ కొట్టే దెబ్బలకి బహు విస్తారమైన వర్షం పడింది. కాలువలు ఏర్లై పారిని. తెల్లారి వారు కురిసింది. ఎవరు చెప్పించారు? నా పెళ్ళికి నేనే చెప్పించాను. వర్షం వాతావరణం ఏమీ లేదు. అది వేసవకాలమే, ఏప్రిల్ నెల ఎండింగ్లో. మరి ఆ తాటెకలన్నీ తడిసిపోయి కింద తెల్లగొడ్లన్నీ అద్దకాలు వచ్చినాయి. పసుపుగా ఆ తాటాకుల యొక్క రసం ఈ వైట్ క్లాత్ల మీద పడుతూ అద్దకాలలాగా ఎక్కడ చూసినా అక్కడ మారిపోయినాయి రంగులు. చొక్క కారుతూనే ఉంది. నేలంతా శుభ్రంగా తడిసిపోయింది. ఇప్పుడు వచ్చారు మాటింగ్ గారు వచ్చి, అంకుల్ ఇక్కడ మందిలోనే పెట్టేస్తాను. ఆయన అన్నాడు, నో అక్కడ పెట్టను అన్నాడు. అప్పుడు మళ్ళీ వీళ్ళ పని ఏంటంటే అనేక మంది మనుషులు తీసుకొచ్చి ఆ తాటకిలను దులిపించి కింద గొడ్లని పీకేసి కింద నేలంతా తడిసిపోయింది. మరి గడ్డి మేటలు ట్రాక్టర్ ద్వారా తెప్పించి మొత్తం అదంతా పరిచి అక్కడికి ఏమో బరకాలు తెప్పించి మొత్తం మీద అక్కడ వివాహం చేశారు. సో నేను చెప్పించాను. అయితే అలాగే పెద్ద వర్షం వచ్చింది. అలాగే చేయమని నేను అంటలేదు. ఇప్పుడు ఏం చేయమంటున్నారు చూడు, 43. సో అలాగే అన్యజనులు కూడా చేస్తారు. మిమ్మల్ని ప్రేమిస్తే ప్రేమించవచ్చు, కానీ మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేయండి. అలా చేస్తే అప్పుడు మనం ఏమవుతాం? 48వ వచనం, ఆయన పరిపూర్ణతలోనికి మీరు రాగలుగుతారు. అది మెచ్యూరిటీ. ప్రభువుని పోలిన వారు అవుతారు. మీరు సహించుకున్న వారైతే, క్షమించేవారైతే, ప్రార్థించేవారైతే. చూడండి, అబ్రహాము తన శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు, వాళ్ళు స్వస్థతనంది. తర్వాత అధ్యాయంలో తన భార్య ఆ తర్వాత ఆమె గర్భవతి అయింది. సో ఆమె ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అబ్రహాము దీవించబడ్డాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు 2 అంతల ఆశీర్వాదం పొందాడు. కాబట్టి మీరు స్వస్థతను అందినట్లు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మీకు స్వస్థత కావాలి. మీరు స్వస్థతను అన్నట్లు స్వస్థతలో లేని వారి కొరకు ప్రార్థన చేయండి, రోగస్తుల కొరకు. అయితే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకంగా, అంతేగాని నాకు స్వస్థత కావాలి కాబట్టి వాళ్ళకి చేసి పెడతాను ప్రార్థన అని ఇండైరెక్ట్గా నా స్వార్థం కొరకు ఇంకొకరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను ఆశీర్వదింపడాలి కాబట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి నాకు బాగా కావాలి కాబట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అది మనఃపూర్వకమైనది కాదు. నిజముగా మనఃపూర్వకంగా శత్రువులైన వారి కొరకు, మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ఆశీర్వదింపడతాం, ప్రార్థన చేస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, సమయాన్ని
ప్రభా నీ పిల్లలుగా కలిసి మేము మా పితరుడు అబ్రహాము ఆయనకి నేర్పిన దైవ నియమములను బట్టి వందనాలు. ఈ ధర్మశాస్త్రంలోని మాటలు మాకు ఇచ్చావు. ఈ గొప్ప శాస్త్రం పొందట ద్వారా మేము లాభం పొందినట్లుగా ఈ సంగతులు మా కొరకు రాసి ఇచ్చినావు. ఈ ధర్మశాస్త్రం మాకు శ్వాసమైనది ప్రభా. నీ శాసనములు మాకు శ్వాసమైనవి. ఇదే మాకు ఆస్తి. కాబట్టి నీ వాక్యాన్ని ప్రేమించుటకు, ధ్యానించుటకు మాకు సహాయపడండి ప్రభా. ఇది నా పాఠాన్ని బట్టి వందనాలు. కాబట్టి మేము ఐగుప్తులోను సొదొమలో ఉన్నట్టుగా ఉన్నాం. అయితే లోకంలో ఉన్న మమ్మల్ని భద్రపరచుము నాయన. ఐగుప్తులోని ఇశ్రాయేలీయులను మీరు భద్రపరిచినట్టుగా ఈ లోకమైన ఐగుప్తులో నుంచి, ఈ సొదొమ వంటి నాశనం నుండి మమ్మల్ని కాపాడి నీ రాకకై సిద్ధపరచుము. ఏ సొదొమాజం మాలోకి రాకుండా, ఏ ఐగుప్తిజం మాలోకి రాకుండా ప్రభా మమ్మలను, మా పిల్లలందరినీ భద్రపరుస్తున్నాము. దేవా నీ భయము దయచేయము. దేవుని భయము మాలో, మా బిడ్డలందరిలో ఉంచండి. ఇప్పుడు వచ్చిన నీ బిడ్డలందరినీ ఆస్వాదించండి. సంపూర్ణమైన ఆరోగ్యములతో నింపండి. ఐగుప్తు తెగుళ్ళు, సొదొమ తెగుళ్ళు ఈ బిడ్డలు ఎవరికీ లేకుండా వారి ఆత్మ ప్రాణ దేహములను సంపూర్ణంగా పరిశుద్ధపరచము. నీ శిలువ రక్తంతో ప్రోక్షించము. నీ ఆత్మ, నీ వాక్యం వారిని కడుగునట్లుగా చేయము ప్రభా. ఇంతవరకు మీరు సహాయపడ్డారు. మరొకసారి నీ కృపాస్తాలకి బిడ్డలందరినీ తెచ్చు. మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు రక్తమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం మనకిప్పుడు సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.